హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా గ్రూపు మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే గ్రూపులో ప్రతి ఒక్క మహిళకు ₹1,00,000 వరకు అయితే ఇవ్వబోతున్నారు. సో ఆ 3 శుభవార్తలు ఏంటి, అలాగే ఈ ₹1,00,000 పొందాలంటే తప్పనిసరిగా మీకు ఈ ప్రూఫ్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలని తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. ముందుగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపి కబురు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పెట్రోల్ బంకులు నడపడానికి అవకాశం అయితే కల్పిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మొదటి దశలో 25 జిల్లాల్లో ఒక్కో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. డ్వాక్రా సంఘాల పొదుపు నిధులతో ఖర్చు భరిస్తామని చెప్పేసి చెబుతున్నారు. ప్రభుత్వం స్థలము అలాగే ₹1,00,000 సాయము, వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తుంది. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ పథకం అనేది అమలవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఏంటంటే పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి స్పెషల్గా స్థలం కూడా ఇస్తున్నారండి ప్రభుత్వము. అలాగే స్థలంతో పాటుగా ₹1,00,000 అయితే ఇస్తారు. అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొంచెం ఏంటంటే వాళ్ళకు లోన్ పర్పస్గా ఏంటంటే కొంచెం సహకారం కూడా అయితే ఏర్పాటు చేస్తారు. సో ఈ సహకారంతో ఏంటంటే వాళ్ళు పెట్రోల్ బంకులు అనేది ఏర్పాటు చేసుకొని సో వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, సో మహిళలు కూడా అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అడుగులు అయితే వేస్తున్నారు. అయితే ఈ ₹1,00,000 పొందాలంటే తప్పనిసరిగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాతనే మీరు అర్హులా, అంటే ఏ బిజినెస్ చేస్తున్నారు ఏంటి, సో మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా ఏందనేది వాళ్ళు గుర్తించి, సో మీ యొక్క సివిల్ స్కోర్ అనేది గుర్తించి, సో దాన్ని బట్టి వాళ్ళైతే మీకు ₹1,00,000 అయితే జమ చేస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉన్నటువంటి 3 శుభవార్తలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.